కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను కుట్రపూరితంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానుందని, దీనిని ప్రతి కార్మికుడు వ్యతిరేకించాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ పిలుపునిచ్చారు. తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఐఎఫ్టియు నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రానికి ముందు, ఆ తర్వాత అనేక ప్రజా ఉద్యమాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. 1926 ట్రేడ్ యూనియన్ చట్టానికి సవరణలు ప్రతిపాదించి కార్మికుల ప్రాథమిక హక్కు అయిన సమ్మె హక్కును పూర్తిగా దెబ్బతీయటానికి కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. మేడే పోరాటం ద్వారా సాధించుకున్న 8 గంటల పని దినాన్ని 12 గంటలుగా మార్చివేస్తున్నారని, వేతనాన్ని లెక్కించే పద్ధతిని, వర్తింపజేసే పద్ధతిని దెబ్బతీయడం ద్వారా వేతనాలు పెరుగుతున్న ధరలకు, అలాగే జీవన వ్యయానికి విరుద్ధంగా కనిష్ట స్థాయికి కుదించాలని చూస్తున్నారన్నారు. పని స్థలాల్లో భద్రతను, రక్షణను యాజమాన్యాల సెల్ఫ్ సర్టిఫికెట్లకు పరిమితం చేస్తున్నారని మండిపడ్డారు.